ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ట్రిప్ వేసుకున్నాం, ఒక స్మాల్ ట్రిప్. ఓకే, సో ఈ ట్రిప్ అయితే ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్గా ఒక ఫన్నీ ట్రిప్గా ఉంటుంది. ఫైనల్లీ 3 కార్స్ అయితే లైన్ అప్ అయి ఉండదు. ఓకే, తెలియదు ఒట్నాలు పోతా ఉన్నదే సీదా రైట్ లెఫ్ట్ మళ్ళీ చూసేది పెట్రోల్ బంక్లే కన్ఫర్మ్. ಒಂದಲ್ಲ ಎರಡಲ್ಲ ಕತೆ ಎಲ್ಲ ಟ್ರಿಪ್ಪಲ್ಲೂ ಒಬ್ಬರ್ತಾನೆ ಚೂತಿ ಅಂತ ಅವನು ನನ್ನ ಫ್ರೆಂಡು. ಆಲ್ರೆಡಿ ಬೆಳಗ್ಗೆ 5:45 ಟೈಮ್ ಇದೀರಿ ಅವ್ನು ಮಕ್ಕಳಿಗಿರಿ ನಮ್ಮ ಥರ ಮನೆ ಬಿಟ್ಟು ಓಡಿಸ್ಬಿಟ್ಟಿದೆ. ನಾನು 12 days ಆಯಿತು ಮನೆ ಬಿಟ್ಟು. ಅದು ಆಮೇಲೆ ಅವ್ರ ಅಮ್ಮನ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ನೆಟ್ವರ್ಕ್ ಇಲ್ದಿರೋ ಫೋನ್ ಕಟ್ ಆಯಿತು. ಫೋನ್ ಕಟ್ ಆಗಿರೋದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರ ಅಮ್ಮ ಬೈದ್ರು ಅಂತ ಇನ್ನೂ ಫುಲ್ ತಲೆಗೆ ಶೂಟ್ ಆಗ್ತಿದ್ದಾರೆ. ಅವ್ರ ಅಪ್ಪ ಅಳ್ತಾ ಇದಾರಂತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವ್ರ ಅಪ್ಪ ಫೋನ್ ಎತ್ತಿಲ್ಲ, ಫುಲ್ ಅಳ್ತಾ ಇದಾರಂತೆ. ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ನೋಡಿ ಅವ್ರ ಮಕ್ಕಳು ಒಂದ್ಸತಿ ತೋರಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಫುಲ್ ಟೆನ್ಷನ್. ಅವ್ರ ತಮ್ಮನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ. ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವ್ರ ತಮ್ಮನ ಬಿಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದಂತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವ್ರ ತಮ್ಮ ಇವಾಗ 10th ಫ್ರೆಂಡ್ಸ್. ಅವನು ನನ್ನ ತಮ್ಮನೂ 10th ಫ್ರೆಂಡ್ಸ್. ನನ್ನ ಹತ್ರ ಉಸಿರು ಬಿಡಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವನು. గైస్ ఫైనలీ వి రీచ్ టు మైసూర్. ఓకే, ఇప్పుడైతే మనము చాముండా బెట్టకి అయితే పోతున్నాం. ఫుల్ రష్ ఉంది. ఓకే, ఏనే తోರಿಸ್ತಾನೆ ಕೇಳೋನೆ ಏನು ತೋರಿಸ್ತಾರೆ ಅವಳು ಹುಡುಗಿರು ಅವ್ನು ಯಾವ್ದು ಹುಡುಗಿ ನೋಡ್ಕೊಂಡು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ಯಾಪ ನೀವು. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನೇ ಫುಲ್ಲು ಕ್ಯೂ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಚಪ್ಪಲಿ ಅಲ್ಲ ನಿಂದು? ಗೊತ್ತು, ನಮ್ಮ ಚಪ್ಪಲಿ ಬಿಡಕ್ಕೆ ಒಂದು ಮೆರ್ಸಿಡೀಸ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಚಪ್ಪಲಿ ಬಿಡಕ್ಕೆ ಬಿನ್ಸು. ಹುಯ್ ಕ್ರೇಜಿ, ಹುಯ್ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಡ್ರೋ. ಹುಯ್ ಮಕ್ಕಳು, ಇದು ನೋಡಿ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನ, ಇದು ಗೋಪುರ. ಜನ ಬಂದಿದ್ರು ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಯ್ಕೊಂಡು ತಿನ್ನಕ್ಕೆ. ಮಾಡಕ್ಕೆ ಬೇರೆ ಕೆಲಸ ಎಲ್ಲ, ಮನೇಲೆಲ್ಲ ಊದು ಕಳ್ಸೋರೆ. ಇವ್ರ ಮನೇಲಂತೂ ಕ್ಯಾಕರ್ಸ್ ಮಕ್ಕೆ ಥೂ ಅಂತ ಉಗ್ದವ್ರೆ. గాయస్ నెక్స్ట్ చర్చికి అయితే వచ్చినాం. సో బయట తింటా ఉన్నాం. తిన్నాక లోపల పోయి చూద్దాం అనుకో ఉన్నాం. చికెన్ బిర్యానీ. ఇదంతా వ్యూ చాలా బాగుంది. అండ్ మైసూర్లోనే తెల్లారితో ఇంకా ఇప్పుడు ఇక్కడ దాకా కూల్గా ఉంది. ಗಾಯ್ಸ್, ಈ ಬಲ್ಮುರಿ ಫಾಲ್ಸ್ಗೆ ಬಂದಿದ್ದೀರಿ. ಗಾಡಿ ನಿಲ್ಸಕ್ಕೂ ಟಿಕೆಟ್ ಇಸ್ಕೊಂತವ್ರೆ. ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಗಾಯ್ಸ್. ಎಷ್ಟಣ್ಣ ಟಿಕೆಟು? 40. ಲಾರಿ ನೋಡಪ್ಪ ಮುಂದೆ ಚಿಂದಿ. ಅಯ್ಯೋ ಟಿಟಿ ಫುಲ್ ಬ್ಲಾಸ್ಟ್. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అండ్ ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ట్రిప్ వేసుకున్నాం, ఒక స్మాల్ ట్రిప్. ఓకే, రీసెంట్గా ఫుల్ అయితే జుట్లు పెట్టుకోవాలని అంత ఖర్చు చేసినాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకైతే ట్రిప్ ఇప్పుడు ఎక్కడ పోవాలా, ఏం ప్లాన్, మా ఫ్రెండ్స్ ఏం పెట్టుకున్నారో కూడా తెలియదు. ఓకే, అండ్ రీసెంట్గా మనం అయితే కార్ కొన్నాం. దాని రివ్యూ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. మోస్ట్లీ మీకు అర్థం నేను ఈ ఒక బ్లాగ్లోనే కవర్ చేస్తాను కార్ గురించి. ఓకే, సో ఈ ట్రిప్ అయితే ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్గా ఒక ఫన్నీ ట్రిప్గా ఉంటుంది. ఓకే, అండ్ షార్ట్ రైడ్గా ఉంటుంది. ఎక్కువ మేమేమి లాంగ్గా పోవడం లేదు. అండ్ మోస్ట్లీ మాది త్రీ కార్స్ అయితే వస్తూ ఉంది. ఏమేమి వస్తుందో మనకి తెలియదు. సో ఫ్రెండ్స్ అయితే ఆపకుండా రోడ్లో మనం ఇక్కడ ఇంకా ఫస్ట్ అడిగి బయలుదేరుతాం. అండ్ కార్ అయితే చూడండి. సో ఇది కార్ అయితే మర్సిడీస్ బెంజ్ E200. ఓకే, E200 2004 మోడల్ ఇది. అండ్ కంప్రెసర్. ఓకే, ఇట్స్ నాట్ V6 ఇంజన్. ఓకే, దీంట్లో V6 ఇంజన్ అయితే వస్తుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్గా వదిలిండేది ఇది. సో ఇది V6 కాదు. ఓకే, యా ఫైన్. కార్ అయితే వార్మప్లో పెట్టినాను, కొంచెం వార్మప్ అవని అనేసి. సో ఎక్సిలేటర్ ఇస్తాను చూడండి సౌండ్. ఓకే, అండ్ 90,303 కిలోమీటర్స్ అయితే తిరిగి ఉండదు. ఓకే, సో ఈ రైడ్ అయితే కొంచెం సెక్సీగా క్రేజీగా ఉండబోతుంది. అండ్ మోస్ట్లీ ఫన్ ఉంటుంది గైస్. ఓకే, సో ఫన్ అయితే ఉంటుంది. ఓకే, ఫన్ అయితే ఉంటుంది చాలా. అండ్ ప్రజెంట్ నాకు ఎక్కడ పోయేదంతా ఏం ఐడియా లేదు. మోస్ట్లీ మా అన్నకైతే తెలుసును. జస్ట్ వాళ్ళైతే ఇట్లా ట్రిప్ వేసుకోవడం రారా, కార్ ఎత్తుకొని రా అన్నారు. ఓకే, ఇంకా ఫైన్. ఇంకా చాలా రోజులైంది నేను వ్లాగ్స్ ఈ మధ్యలో చాలా చేయడం లేదు. ఓకే ఫైన్, కొంచెం బ్రేక్ తీసుకుంటాము
ఒక ట్రిప్ వేస్తాం ఒక ఫన్నీగా, అప్పుడుదన్నా కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్. ఈ మధ్యలో మైండ్ వచ్చి చాలా డిస్టర్బ్ అయిపోయింది మనకి. సో అందుకని ప్లాన్ అయితే చేసుకోన్నాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రెండ్స్ దగ్గర పోతాం. ఫైనల్లీ 3 కార్స్ అయితే లైన్ అప్ అయి ఉండదు. ఓకే బ్రో, నువ్వు వచ్చినావా? సో ఎవరెవరు వచ్చారు నాకు ఐడియా లే. ఓకే, ఇంకా లేట్ అవుతుంది, ఇంకా కొందరు వచ్చేకి. సో బెంజ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి హోండా సిటీ టైప్ 2. ఓకే, మా ఫ్రెండ్ ఇది రిచార్డ్ది. హెవీ పవర్ గైస్. నేను అయితే తోలున్నాను మాన్యువల్. ఇది ఖరాబ్గా ఉంది పవర్. నేను మంది అయితే ఆటోమేటిక్, మాన్యువల్ అయితే చాలా గేమ్ ఆడొచ్చు. నాది నా మోడల్లో మాన్యువల్ తక్కువ. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే డ్రిఫ్ట్ కార్ అది. ఓకే, సో చాలా తక్కువగా వదిలినారు అప్పుడు మాన్యువల్లో. అందరూ ఆటోమేటిక్ కొన్నారు. నాకు ఇంకా రీసెంట్గా ఆటోమేటిక్ దొరికిందని నేను కొనేసినాను. ఇదైతే మాన్యువల్ బాగుంది, సూపర్గా ఉంది గైస్. అండ్ ఇది వచ్చి సుజుకి KLX 600 అంట. ఇది KLX 600 ఉంది, కానీ 600 అన్నాడు. యా, KLX 600. ఇది 8 సీటర్ సంథింగ్ ఇది. ఓకే, 1 2 3 4 5 6 7 సీటర్ గైస్. 7 సీటర్ వెహికల్ అయితే ఇది. ఓకే, సో ఈరోజు రైడ్ అయితే చాలా ఫన్గా ఉండబోతుంది. అండ్ మోస్ట్లీ మేమంతా ఎక్కువ గేమ్ ఆడకుండా డీసెంట్గా పోయి వద్దామనేసి ప్లాన్లో ఉన్నాం. అండ్ నాకు ఇంకా తెలీదు ఎక్కడ పోతాం అనేసి. ఓకే, ఫస్ట్ మనమైతే గుణని అడుగుతాం ఎక్కడ అనేసి. గుణ అండ్ దశు బ్రో అండ్ సంప్రీత్ అండ్ రిచర్డ్ అని చెప్పాం కదా, హోండా సిటీ అనేసి, ఇదే వీడిదే. అండ్ గుణ, ఎక్కడ ప్లాన్ ఈరోజు? మైసూరేనా? కన్ఫర్మా? తెలియదు, ఒట్నాలు పోతా ఉన్నదే సీదా మనం చూసేది పెట్రోల్ బంక్లే కన్ఫర్మ్. ఓకే, ఇంకా ప్లాన్ అయితే డిసైడ్ కాలే గైస్. సో ఇంకా మనమైతే ప్లాన్ డిసైడ్ కాలేదు ఎక్కడ ఏమి అనేసి. ఫస్ట్ అయితే ఫ్యూల్ అప్ చేసుకుంటాం. ఫ్యూల్ అప్ చేసుకొని మళ్ళీ డిసైడ్ అవుతాం. ఓకే గైస్, మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ ఎత్తడం లేదు కొందరు. అండ్ కొన్ని మంది ప్లాన్ అయితే క్యాన్సిల్ అయి ఉండదు. ఓకే, సో అందుకని ఇప్పుడు ఆడుండే వాళ్ళు పికప్ చేసుకోవద్దాం. అండ్ ఒక కార్ అయితే డ్రాప్ అవుట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమంటే అండ్ జనాలు రాలేదనేసి. ఇప్పుడు పోయేది 2 కార్లోనే. చూద్దాం. ఈ హోండా సిటీలో కొంచెం పేపర్స్, డాక్యుమెంట్స్ది ప్లస్ సౌండ్ ఉంది. సౌండ్ కోసం మేము ఇది కార్ ఈడే ఉన్నీళ్ళు అనేసి పెడతా ఉంటాం. కార్ అయితే చూడండి, నైట్లో చూపించాను, అంత వ్యూ లేదు మార్నింగ్. సో పార్కింగ్ వేసి నైస్ రోడ్ హైవే ఇది. ఓకే, సూపర్ హైవే ఇది బెంగళూరులో. కానీ ముందైతే వదిలినప్పుడు అయితే చాలా స్పీడ్ కొట్టచ్చు. ఇప్పుడు రూల్స్ ఏమేమో వచ్చేసినది. రూల్స్ లైక్ స్పీడ్ కొట్టినామంటే 1000 5000 అట్లా ఫైన్ అయితే పడుతుంది. హాయ్ హాయ్. సో న్యూ అడ్మిషన్ గిద్ది బ్రా. హాయ్ హలో. హాయ్ గిద్ది. సో తమ్ముడు వాళ్ళ అన్న వచ్చేసి బ్రూస్లీ, అజయ్ పేరు. మేమంతా బ్రూస్లీ పిలుస్తాం నిక్ నేమ్గా. ఓకే, అండ్ నేను మ్యాక్బుల్ మారుద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉందని ప్రస్తుతానికి ఇది లైక్ ఇది స్టాక్లోనే వీళ్ళైతే క్రేజీగా ఇచ్చున్నారు వీలైతే మ్యాక్బుల్. ఇంకా నేను అవుట్ ఆఫ్ స్టాక్ ఎందుకు పోయేది, ఇదే ఉంది అనేసి దీనికే రీపెయింట్ కొట్టించి వస్తా బ్రాండ్ సింబల్ అయితే కొత్త బ్రాండ్ సింబల్ అయితే వేయించి మళ్ళీ క్యాలిబర్స్ అయితే ఆరెంజ్ కొట్టించాను ఇక్కడ. ఓకే, క్రేజీగా ఉంది కార్ మాత్రం. సూపర్ డ్రైవింగ్ స్టైల్ అయితే దీని బెంజ్ది సూపర్గా ఉంది గైస్. ఓకే, మీకు దీని గురించి అప్డేట్ కావాలంటే సపరేట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దీని గురించి రివ్యూ ఏమైనా ఇస్తాను. ఓకే, దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ నాకే తెలియకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే, అండ్ ఇది పెట్రోల్ వర్షన్. ఓకే, సో ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే మా ఫ్రెండ్ ఇంకో కార్ ఎత్తుకొని వస్తున్నారు కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళ డాడీ ఫోన్ చేసి మా తమ్ముడు వాళ్ళ డాడీ ఫోన్ చేసి మా తమ్ముడు జీవన్కి అండ్ అని చెప్పిండాడు. సో అందుకని ఇంకా నేను ఎత్తుకోలేదు. వెళ్ళడతామా? ಯಾಡುన్నారు వాళ్ళు ಮುಂದೆ ಹೋಗ್ಬಿಟ್ರಾ? ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ನೋಡಿ, ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ಒಂದು ಇದು ತಕರಾಲಾಗಿದೆ. ನಮ್ಮನ್ನು ಫುಲ್ ಇವಾಗ ನಮ್ಮನ್ನು ವಾರ ಆಗುತ್ತೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ. ಹೊಡಿಯೋ ಆಗಿದ್ದಾಗಲಿ ಹೊಡಿ. ಇವೊಂದು ಒಂದಲ್ಲ ಎರಡಲ್ಲ ಕತೆ. ಎಲ್ಲ ಟ್ರಿಪ್ಪಲ್ಲೂ ಒಬ್ಬ ಇರ್ತಾನೆ ಚೂತಿ ಅಂತ, ಅವನು ನನ್ನ ಫ್ರೆಂಡು. ಆಲ್ರೆಡಿ ಬೆಳಗ್ಗೆ 5:45 ಟೈಮ್ ಮಕ್ಕೂಗಿರಿ ಅವ್ನು
ಮನೇಲಿ ಮ್ಯಾಟ್ರು ತಿಂದು ಮನೇಲಿ ಮ್ಯಾಟ್ರು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ನಮ್ಮ ಥರ ಮನೆ ಬಿಟ್ಟು ಓಡಿಸ್ಬಿಟ್ಟಿದ್ರೆ ಈ ಥರ ನಾನು 12 days ಆಯಿತು ಮನೆ ಬಿಟ್ಟು, ಯಾವುದೂ ಇಲ್ಲ ಬೆಳಗ್ಗೆ ಹಲೋ ಕನ್ನಡಿಗರೇ, ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ನ್ಯೂ ಯೂಟ್ಯೂಬ್ ಬ್ಲಾಗ್. ನಾನು ಹೊಸ ನಿಮ್ಮ ಕನ್ನಡಿಗ ರಿಚರ್ಡ್ ಆಲ್ಬರ್ಟ್. ನೋಡಿ ನಮ್ಮ ಜೊತೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಜೀವನ್ ಅಂತ ಇದ್ದಾರೆ, ಅವರು ನಿಮ್ಗೆ ಪರಿಚಯ ಮಾಡ್ತೀವಿ. ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ಗೆ ಇವರೇ ಫಸ್ಟು. ಇವರಿದಾರಲ್ಲ ಎಲ್ಲ ಟ್ರಿಪ್ಪಲ್ಲಿ ನನ್ನ ಮಗ ಎಡ್ರಾಗ್ ಅಂತ ನನ್ನ ಮಗ. ಅವನು ಮನೆಯಲ್ಲಿ ಬೆಳಗ್ಗೆ 3 ಗಂಟೆಗೆ 1 ನಿಮಿಷ ಬೆಳಗ್ಗೆ 3 ಗಂಟೆಗೆ ಮನೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರ ಅಪ್ಪ ಅಮ್ಮಂಗೆ ಬೆಳಗ್ಗೆ 3 ಗಂಟೆಗೆ ಮನೆ ಬಿಟ್ಟಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ಅಮ್ಮ ಹಾಕೊಂಡು ಬೆಳಗ್ಗೆ ಶೂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಆಮೇಲೆ ಅವ್ರ ಅಮ್ಮನ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ನೆಟ್ವರ್ಕ್ ಇಲ್ದಿರೋ ಫೋನ್ ಕಟ್ಟಾಯಿತು. ಫೋನ್ ಕಟ್ಟಾಗಿರೋದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರ ಅಮ್ಮ ಬೈದರು ಅಂತ ಇನ್ನೂ ಫುಲ್ ತಲೆಗೆ ಶೂಟ್ ಆಗ್ತಿದ್ದಾರೆ. ಅವ್ರ ಅಪ್ಪ ಅಳ್ತಾ ಇದಾರಂತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವ್ರ ಅಪ್ಪ ಫೋನ್ ಎತ್ತಿಲ್ಲ, ಫುಲ್ ಅಳ್ತಾ ಇದಾರಂತೆ. ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ನೋಡಿ ಅವ್ರ ಮಕ್ಕಳು ಒಂದ್ಸತಿ ತೋರಿಸ್ತೀನಿ, ಫುಲ್ ಟೆನ್ಷನ್. ಅವ್ರ ತಮ್ಮನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ. ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವ್ರ ತಮ್ಮನ ಬಿಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾನಂತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವ್ರ ತಮ್ಮ ಇವಾಗ 10th ಫ್ರೆಂಡ್ಸ್. ಅವನು ನನ್ನ ತಮ್ಮನೂ 10th ಫ್ರೆಂಡ್ಸ್. ನನ್ನ ಹತ್ರ ಉಸಿರು ಬಿಡಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ಅವನು ಅಣ್ಣ ಏನಂತ ಗೊತ್ತಾ, ಅವನೇನು ದೊಡ್ಡಿದ ಅದೊಂದು ದುಡ್ಡಿದ ನಮಗೋಸ್ಕರ ಮಾತಾಡ್ಬಿಟ್ಟ ಫ್ರೆಂಡ್ಸ್. ಚಪ್ಪಳೆ ಹಾಕ್ರಿ. ಓಯ್ ಚಪ್ಪಳೆ ಹಾಕು. ಇದು ಸ್ಟೆಪ್ ಹಾಕು. ಒಂದೆರಡು ಮಾತು ಫುಲ್ ಖುಷಿ ಆಗಿದೆ. ಕಾರ್ ಓನರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ, ಅವ್ರ ಮನೆಯವ್ರು ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಪೆಟ್ರೋಲ್ ಹಾಕ್ಸಿದ್ದಾರೆ. ಝೂಮ್ ಮಾಡೋದು ಹೆಂಗೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದರಲ್ಲಿ ಝೂಮ್ ಆಗಲ್ಲ. ಛೇ, ಹಿಂಗೆ ನೀನು ಹೋಗೋದ್ರಿಗೆ ನಾನೇ ಹೋಗ್ಬೇಕಾ? ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವೊಂದು ಸ್ಟೋರೇಜ್ ಮಾತ್ರ ಫುಲ್ ಮಾಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಹಾಂ, ಅದು ಒಂದು ಮರ್ಸಿಡೀಸ್. ಗೋವಿಂದ ಜಡಲಿ ನಿಂತನ್ಸ್ಗಳು. గైస్ ఫైనలీ వి రీచ్ టు మైసూర్. ఓకే, ఇప్పుడైతే మనము చాముండబెట్టకి అయితే పోతున్నాం. అండ్ ఫస్ట్ విజిట్ చాముండబెట్టకి విజిట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎట్లా ఏమేమి ప్లాన్ చేసుకున్నాం. అండ్ జూ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం, బికాస్ అది 3 to 4 hours అవుతుంది మనకి తిరిగేకంతా. సో అందుకని వ్యూ అయితే చాలా బాగుంది గైస్. హైవేలో కొంచెం ఎండ అయితే చాలా ఉంది కదా, నేచర్ ఈ గ్రీనరీ కోసం కొంచెం చల్లగా ఉంది ఇక్కడ కొంచెం, బట్ ఎండలో అయితే ఉండదు గాయస్. ఇప్పుడైతే దాన్ని అయితే విజిట్ చేసుకొని అయితే రిటర్న్ అవుతాం. అండ్ పోయేప్పుడు ఒక క్రేజీ మ్యూజియం అయితే విజిట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఓల్డ్ వింటేజ్ కార్ది మ్యూజియం అయితే ఉంది, కార్ మ్యూజియంది. దాని మా బాయ్స్ అంతా దానికోసమే వెయిటింగ్ కదా. సో అందరూ కార్ ఓల్డ్ కార్ మ్యూజియం అయితే విజిట్ చేసుకొని పోతాం అనేసి చాలా ఎక్సైటింగ్గా ఉంటాం. సో మీకు చూపిస్తాను బ్లాగ్లో. మోస్ట్లీ ఈ బ్లాగ్ చాలా లెంత్ అవుతే నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయితే వేస్తాను. ఓకేనా? చెప్పుకోండి మేకే. ಒಳ್ಳೆ ನೀರು ಕೊಡು ಆಯ್ತು. ಮರ್ಯಾದಾಗ ನೀರು ಕೊಡ್ತೇವೆ, ಏನು ನಗೆ ಕಡೆ ಕಿತ್ತಕ. ರಾಣಿ ಚೆನ್ನಮ್ಮ ಪ್ಯಾಲೇಸ್.
ರಾಣಿ ಚೆನ್ನಮ್ಮ ಪ್ಯಾಲೇಸ್ ಅಂತೆ ಕಥೆಗಳು ಫ್ರೆಂಡ್ಸ್ ಬಿಡ್ చూడండి ఫ్రెండ్స్ రాణి చెన్నమ్మ ప్యాలెస్ ಅಂತ ఉన్నాడు ఇదేమో చూడండి ఫ్రెండ్స్ ರಾಣಿ ಚೆನ್ನಮ್ಮ ಪ್ಯಾಲೇಸ್ ಗುಣ ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಡೈರೆಕ್ಟ್ ಪ್ಯಾಲೇಸ್ ಕಾಣಿಸುತ್ತೆ ಗುಣ ರಾಣಿ ಚೆನ್ನಮ್ಮ ಪ್ಯಾಲೇಸ್ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹಾಕಿರೋದು ಡೈರೆಕ್ಟ್ ಪ್ಯಾಲೇಸ್ ಕಾಣಿಸುತ್ತೆ ಇವಾಗ ಹಂಗೆ ಮಾಡೋಣ ಇರು ಅಲ್ಲಿ ಹೋಗ ಬಂದ್ಬಿಡ್ತು ಮಾಡ್ಲಾ హలో గైస్ ఫైనలీ మనం బెట్ట పైన వచ్చేసినాం బెట్టದ ಮೇಲೆ ఫుల్ రష్ ఉంది ఓకే ప్లస్ ఈరోజు సండే కాబట్టి సో కారు పార్క్ చేసి స్టీరింగ్ ಅಂತ ఉంది సింబల్ 1 అవర్ కి 200 ರೂಪಾಯಿ ಅದಾವ ಏನೇ ತೋರಿಸ್ತಾನೆ ಕೇಳೋನೆ ಏನು ತೋರಿಸ್ತೀವಿ ಅವಳು ಹುಡುಗಿರು ಯಾವ್ದು ಹುಡುಗಿ ನೋಡ್ಕೊಂಡು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬಾಳ ಇದ್ಯಾಪ ನೀವು ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ఓకే గైస్ కెమెరా వచ్చేసి టెంపుల్లో అలో ఉందా లేదని కనుక్కుంటాను అలో ఉంటే ఎత్తుకొని చూపిస్తాను లేదంటే బయట పెట్టేసిపోతాను అదే కార్లో పెట్టేస్తాను అంతే ఓకే ಫುಲ್ಲು ಕ್ಯೂ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಚಿರು ಡ್ರೈವರ್ ಇದ್ದಾನೆ ಡ್ರೈವರ್ ಹಾಯ್ ಮಾಡಿ ಹಂಗೆ ಮುಂದೆ ಹೋಗು These are all motherfucker friends. Oi, hi, bitches, hi. ಇವ್ರು ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ. Hey, Richie, tell me hi. ಗೊತ್ತನ್ಕೋ 40 ರೂಪಾಯಿ ಕೊಟ್ಬಿಟ್ಟು ಪಾರ್ಕಿಂಗ್ ತಗೊಂಡಿದ್ದೀರಿ 40 ರೂಪಾಯಿ ಪಾರ್ಕಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಚಪ್ಪಲಿ ಅಲ್ಲ ನಿಂದು ಗೊತ್ತು ನಮ್ಮ ಚಪ್ಪಲಿ ಬಿಡಕ್ಕೆ ಒಂದು ಮೆರ್ಸಿಡೀಸ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಚಪ್ಪಲಿ ಬಿಡಕ್ಕೆ ಗೊತ್ತನ್ಕೋ ಬಿನ್ಸು ಹುಯ್ ಕ್ರೇಜಿ ಹುಯ್ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಡ್ರ ಹುಯ್ ಮಕ್ಕಳು ಇದು ನೋಡಿ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನ ಇದು ಗೋಪುರ ಇಷ್ಟು ಜನ ಬಂದಿದ್ರು ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಯ್ಕೊಂಡು ತಿನ್ನಕ್ಕೆ ಮಾಡಕ್ಕೆ ಬೇರೆ ಕೆಲಸ ಇಲ್ಲ ಮನೇಲೆಲ್ಲ ಉಗಿದು ಕಳ್ಸೋರೆ ಇವ್ರ ಮನೇಲಂತೂ ಕ್ಯಾಕ್ರಸ್ ಮಕ್ಕೆ ಥೂ ಅಂತ ಉಗ್ದವ್ರೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಏನು ಸ್ವಲ್ಪ ಹೋಗ್ತಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆಲ್ಲ ಏನು ಬೇಜಾರಾಗ್ಬಾರ್ದು ಪಾಪ ಇವ್ನು ಮನೆ ಬಿಟ್ಟು ಓಡಿಸ್ಬಿಟ್ಟಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಏನು ಮಾಡೋದು ಗೊತ್ತಿಲ್ಲ ಫ್ಯಾಮಿಲಿ ಟಿಟಿ ವ್ಯಾನ್ ಬುಕ್ ಮಾಡಿದ್ರು ಅವ್ರ ಪಾಪ ಚರ್ಚ್ಗೆ ಹೋಗಿದ್ದಾರೆ ಒಂದು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಆದ್ರೆ ಹಿಂದೂ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ నడి ಅಲ್ಲಿ ನೀನು బరా నేను నడి ಬರ್ತೀನಿ ಹೋಗು గైస్ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం సో మొన్నలో అయితే వాచ్లు అయితే కొన్నారు ఎట్లా చూపిరా వాచ్ బ్రాండెడ్ గైస్ 5000 రూపీస్ ఇచ్చుకున్నారు ఇక్కడ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಿ ಇಲ್ಲೊಂದು ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ಇದೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕನ್ನಡದಲ್ಲಿ ತೆಲುಗು ಅಲ್ಲಿ ನಮ್ಮ ಕ್ಯಾಮ್ರಾ ಬಿಸಾಕ್ಬಿಡ್ತೀನಿ ಇವಾಗ ಆಮೇಲೆ 1 2 ಝೂಮ್ ಆಗಲ್ಲ ಝೂಮ್ ಆಗಲ್ಲ 2 3 ಇನ್ನೊಂದು ಪ್ಯಾಲೇಸ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವೇ ಚಿಂದಂತವ್ರು ನಾವು ಓದ್ಸಪ್ಪ ಅನ್ಕೊಂಡು ಓದ್ಸಪ್ಪ ನಾನು ಟ್ರಿಪ್ ಅಡ್ವೈಸರು ಬೇಜಾರಾಗ್ಬೇಡ ಆಯ್ತಾ ಆದ್ರೆ ಅವ್ನು ಡಿರೆಕ್ಷನ್ ಕೊಡಲ್ಲ ಅವನು ಚೂತ್ಯ గాయ్స్ నెక్స్ట్ చర్చికి అయితే వచ్చినాం సో బయట తింటా ఉన్నాం తిన్నాక లోపల పోయి చూద్దామని అనుకో ఉన్నాం లైక్ ఒక టైం పాస్గా తిరుగుతూ ఉన్నాం మేడం మైసూర్లో ఓకే చర్చ్ చాలా పద్ధతిగా ఉంది ఫుల్ బాయ్స్ అంతా వీక్ అయిపోయినారు చర్చ్ చూసుకొని ఏమన్నా తినాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగేదంతా లేదు గైస్ తాగేదంతా ఏమి లేదు జస్ట్ తినేది ఓకే
ఫైనల్లీ చర్చ్ షాప్ అయితే వచ్చినాం అండ్ ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. ఫస్ట్ బాయ్స్ అంతా ఫుల్ వీక్ అయిపోయి ఉన్నారు. ఎండ కూడా సూపర్గా ఉంది ఇక్కడ ఫుల్ లైక్ మంది వేరే బ్లాక్ కార్ కదా లోపల బాగా ఇచ్చేస్తుంది మాకు. ఓకే బాయ్స్ అంతా ఫుల్ వీక్ అయిపోయి ఉన్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా కడుపుకి ఏమైనా వేసుకునేసి మళ్ళా నెక్స్ట్ ఎక్కడైనా ప్లాన్ చేద్దాం. మోస్ట్లీ వీళ్ళంతా వైప్ చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఐ మీన్ ఫుల్ మైసూర్ తిరిగే మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏమి అనేసి. ఓకే చికెన్ 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 బిర్యానీ చికెన్ ఇదొంది చికెన్ 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 బిర్యానీ ఫ్రెండ్స్ మస్త్ అనుకోండి. చెప్పరా ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఇంకా తినలేదు వాడు గైస్ ఎప్పుడైతే మనము అన్నం అంతా తినుకునేసి బొల్లమురి ఫాల్స్కి అయితే పోతున్నాం. సో లొకేషన్ చూడండి ఎట్లుందో నియర్ బై దిస్ ఫాల్స్. మనం కూడా ఏమైనా అన్నం ఇట్లా ఏడే చేసుకొని తినవచ్చు కదా ఆరాంగా. అది అంబులెన్స్ అడంతా ఉండొచ్చు అంబులెన్స్ ఉన్నారులే కానీ. సో గైస్ ఇదంతా వ్యూ చాలా బాగుంది. అండ్ మైసూర్లోనే తెల్లారితో ఇంకా ఇప్పుడు ఇక్కడ దాకా కూల్గా ఉంది చెప్పాలంటే. అండ్ ఈవినింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు నాకు కొంచెం కూల్గా అనిపిస్తుంది ఇదంతా. See the weather friends. Gommada Voko. ಟಿಕೆಟಾ ಗಾಯ್ಸ್ ಈ ಬಲ್ಮುರಿ ಫಾಲ್ಸ್ಗೆ ಬಂದಿದ್ದೀರಿ. ಗಾಡಿ ನಿಲ್ಸಕ್ಕೂ ಟಿಕೆಟ್ ಇಸ್ಕೊಂತವ್ರೆ. ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಗೈಸ್. ಎಷ್ಟಣ್ಣ ಟಿಕೆಟು? 40. ಫೋನ್ ಪೇ ತೋರಿಸೇನಾ? ಫೋನ್ ಪೇ ಇಂದ ಇದು ಕ್ಯಾಶ್ ಕೊಡ್ತಾ ಇದೀನಿ. ಬಿಸ್ನೆಸ್ ಇಲ್ಲ ಎಲ್ಲ ಸ್ಕ್ಯಾಮ್ ಬಾಗೋಣ. ಎಲ್ಲೋ ಇರೋ ನಿಮಿಷ ಇರೋ. ಇನ್ನು ಮುಂದೆ ಹೋಗೋ ಜೀವನ್ ಮುಂದೆ ಹೋಗೋ జీవన్ ముందు ఎల్లిగునా ముందే బిడు. గైస్ కొంచెం ఫుల్ హీట్ అయిపోయింది కార్ అంతా. మనము లైక్ హై స్పీడ్లో కొట్టుకొని వచ్చాము కాబట్టి సో ఇంజన్ అంతా ఫుల్ హీట్గా ఉంది కాబట్టి కొంచెం కూల్ అవ్వని అనేసి బానెట్ అయితే ఓపెన్ చేసి పెట్టున్నాం. అండ్ వెనకాల బూట్లో కూడా చాలా హీట్ వస్తూ ఉంది. ఐ డోంట్ నో వై. ఓకే హై హై జీవన్ యారా లారీ నడప్ప ముందే చింది. ಅಯ್ಯೋ ಟಿ ಫುಲ್ ಬ್ಲಾಸ್ಟ್. ಇದಕ್ಕೆ ಹೇಳಿದ್ರು ನೈಟಲ್ಲಿ